హాయ్ అండి. నేను రవ్వ కేసరి చేస్తున్నాను. చూడండి, ముందు ఇదిగోండి నెయ్యిలో రవ్వ వేపేసాను, ఇక్కడ పెట్టాను. పాలతో చేస్తున్నాను. చూడండి ఒకసారి, పాలు కూడా తాగుతున్నాయి. ఈ పాలన్నీ కొన్ని మరిగిన తర్వాత మనం ఈ రవ్వని ముందు ఇలా పోసుకోవాలి. చూడండి, రవ్వ వేపాను కదా, కొంచెం రెడ్గా ఉంది, ఎర్రగా బాగా వేగింది. చక్కగా పాలతో వండుతున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా మనం అది కొంచెం దగ్గరకు వస్తున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ముందు రవ్వ కూడా కొంచెం నేను నెయ్యితో వేపానండి. మనకు షుగర్ కూడా చూసుకోండి, కొంతమంది ఏమో తీపిగా తింటారు కదా. నేను ఇదిగోండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పుకి సకానికి వేస్తున్నాను. ముందుగా కొంచెం జీడిపప్పులు అవన్నీ వేపుకొని పక్కన పెట్టుకోవాలండి నెయ్యిలో. అవి మీకు చూపించలేదు నేను. చూడండి, కొంచెం ఉడికిందో లేదో తెలుస్తుంది మనకి. కొద్దిగా అది రవ్వ అంటే కొంచెం రవ్వ కేసరి అంటే కొంచెం పొడిగా ఉంటుంది. అది చల్లారిపోయిన తర్వాత పొడిగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మా వీడియో చూసే వాళ్ళందరికీ ఒకసారి మా వీడియోకి లైక్ కొట్టండి, మా కోసం సబ్స్క్రైబ్ చేయండి. మా ప్రతి వీడియో చూడండి.